నమస్తే. ఎస్సీ వర్గీకరణ పైన షమీమ్ అఖ్తర్ కమిషన్ గవర్నమెంట్‌కి ఒక నివేదిక కూడా ప్రెజెంట్ చేసింది. సో, దాని తర్వాత మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి. సో, ప్రస్తుతం ఈరోజు అంటే ఆల్మోస్ట్ ఒక 4 రోజులు, 3 రోజుల తర్వాత సో, ఈరోజు మాల సామాజిక వర్గం సంబంధించి సో, వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, మాట్లాడదాం మనతో పాటు దీనిపైన అంటే ఎస్సీ వర్గీకరణ పైన. సో, మాలలకు అన్యాయం జరిగిందని చాలా సందర్భాల్లో మాల సామాజిక వర్గం అంటున్న పరిస్థితి. సో, మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి నాగర్ కర్నూలు నుంచి కంటెస్టెడ్ ఎంపీ దాసరి భారతి గారు ఉన్నారు. అమ్మా నమస్తే అమ్మా. సో చెప్పండి మేడం, ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సో ఏమనుకుంటున్నారు మీరు? అంటే ప్రభుత్వం ఏమో మాలలకి 5% రిజర్వేషన్, మాదిగలకు 9% చేసింది. అండ్ మాదిగలు ఇంకా 2% పెంచి కావాలని చెప్పి వాళ్ళు అంటున్న పరిస్థితి. సో మీరేమంటారు? అసలు వర్గీకరణ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇన్ని రోజులు లేని వర్గీకరణ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే బీజేపీ ప్రభుత్వం రాగానే మాల మాదిగలలో గొడవలు పెట్టడం, వీళ్ళకి వ్యతిరేక చేయడం అనేది కరెక్ట్ కాదు. సరే, మీరు వర్గీకరణ చేయాలనుకుంటే ఇప్పుడు ఏదైతే 15% రిజర్వేషన్ ఉందో దాన్ని 20%కి పెంపొందించండి. మాలలు మాదిగలు అందరూ కలిసి మీటింగ్స్ పెట్టుకొని దానికి 20% ఎక్కువగా చేస్తే అప్పుడు మీరు ఒక 1% ఎక్కువ తీసుకున్న మేమే హ్యాపీగా ఉంటాం, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే మాకు జాబ్స్ వస్తాయి, మీకు జాబ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అనుకుంటున్నది ఏంటంటే మీకు 9% ఇచ్చి మేము 5% ఎందుకు తీసుకుంటున్నాం, మేము ఏమన్నా పిచ్చోళ్ళ? మీకన్నా మేమే ఎక్కువ షెడ్యూల్ కులాలు ఉన్నవాళ్ళు కదా, మరి ఎందుకు ఈ వర్గీకరణ చేయడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి ఫిబ్రవరి 4వ తారీఖున ఆమోదం చేద్దాం అనుకున్నది కూడా కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి నీకు చదువు రాకపోతే ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి పిఏలు కానీ కలెక్టర్లు కానీ ఉన్నారు, ఆ పేపర్లో ఏం రాసిరో ఏదో ప్రాపర్గా చదవండి. చదివిన తర్వాతనే ప్రెస్ నోట్ కానీ ఏదైనా కానీ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాలాంటి యువకులు అనేది చాలామంది మాస్టర్స్ చేసి ఉన్నాం. అందులో మా క్యాస్ట్ వచ్చేసరికి 0.039 అంటే నేను ఎక్కడ చదవాలి, నాకు ఎప్పుడు జాబ్ రావాలి? అంటే మీ మాదిగ వాళ్ళందరూ ఫస్ట్ జాబ్ తీసుకున్న తర్వాత నాకు జాబే రాదు, నేను లైఫ్ లాంగ్ కష్టపడ్డా కూడా మాకు జాబ్ రాదు. సో ఈ వర్గీకరణ అనేది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నువ్వు తీసుకునే నిర్ణయం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మాలాంటి యువతులకి మీరు మంచి సపోర్ట్ ఇవ్వాలి, కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదని కోరుకుంటున్నాను. అంటే మాదిగ సామాజిక వర్గం సంబంధించి సో మా జనాభా ఎంతో మాకు అంత రిజర్వేషన్ కావాలని చెప్పి చెప్తాను. సో అందుకని మీకు 15 లక్షల జనాభా ఉన్న మీకు 5%, 32 లక్షలు ఉన్న మాకు 9% డబుల్ అన్న కావాలి కదా అని చెప్పి వాళ్ళు అంటారు కదా. మరి ఇన్ని రోజులు ఏం చేసారు? ఇన్ని రోజులు నిద్రపోయారా మీరందరూ? మీరెంత జనాభా ఉన్నారో మేము కూడా మహా అంటే ఒక 1 lakh 2 lakh కన్నా తక్కువ ఉంటాం మేము, అంతే. అంతేగాని మీకు 9% మాకు 5% అంటే మా దగ్గర ఉన్నటువంటి 59 ఉపకులాలు ఎక్కడ పోవాలి? వాళ్ళకి రిజర్వేషన్ ఎప్పుడు రావాలి? నువ్వు ఆల్రెడీ 9% తీసుకున్న పర్సన్వి, నువ్వు ఇంకా 2% కావాలన్నది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. 57 ఉపకులాలు అంటే మాదిగ మాలకు సంబంధించి 57 ఉపకులాలు ఉన్నాయి. సో ఏబిసి అంటే 3 కేటగిరీ డివైడ్ చేసి అందులో అన్ని మిక్స్ చేసారు కదా మేడం. సో దాని అంటే ఇప్పుడు బేడా బుడగ జంగం ఉన్నారండి, వాళ్ళు 1 lakh ఏమో ఉన్నారు, 1,50,000 ఏమో ఉన్నారు జనాభా. ఇప్పుడు వాళ్ళని ఇట్లా మనం థర్డ్ గ్రూప్ లో వేసాము అనుకో, వాళ్ళు వచ్చి గొడవలు పడతారు. సో వాళ్ళందరినీ ఫస్ట్ గ్రూప్ లో వేసుకున్నాడు అంటే చాలా తెలివిగా ప్రకటించుకుంటున్నాడు అనమాట మందకృష్ణ మాదిగా. సో నీ తెలివి అనేది సరే, నువ్వు ఇప్పుడు వర్గీకరణ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ మేము ఎట్లయినా మంచి అడ్వకేట్స్ కాబోతున్నాం కాబట్టి మేము మళ్ళీ క్వాష్ చేసి క్లియర్ చేసుకోగలుగుతాం. మాకు ఆ సత్తా ఉంది మాలోళ్ళందరికీ. అంటే ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. సో ఇప్పుడే ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం సంబంధించి మాలలు ఎప్పటి నుంచో దోచుకుంటున్న పరిస్థితి, వాళ్ళ రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఫలాలు అనుభవి. సో మాకు ఇప్పటి నుంచి కావాలి అని చెప్పేసి కూడా దాని గురించి మేము రిజర్వేషన్ ప్రక్రియ బయటకు తీసుకొచ్చామని చెప్పి. మీరు చదువుకోకుండా ఇంటి దగ్గర ఉండి అదే పనులు చేసుకుంటుంటే అవునండి. ఇప్పుడు మాకు ఎస్సీ రిజర్వేషన్ ఉంది, మేము మాలాంటారు చదువుకుంటా ముందుకు వస్తున్నాం, మీరు హ్యాపీగా ఉండాలి. మీకు అంత సత్తా ఉంటే మాతో పాటు పోటీ పడని మేము వద్దంటున్నామా? అంతేగాని మీకు మేము వ్యతిరేకతే కాదు కదా. నేను అనేది ఏంటంటే 20% రిజర్వేషన్ తీసుకురండి, దాంట్లో 11% తీసుకొని మేము కూడా హ్యాపీగా ఉండగలుగుతాం, మేము లబ్ధి పొందుతాం, మీరు లబ్ధి పొందుతారని అనుకుంటున్నానండి. సో ఇప్పుడు ఏమంటారు మేడం, ఫైనల్ గా ఏబిసి అని చెప్పేసి 3 గ్రూప్ గా డివైడ్ చేశారు. సో ఏలో కొంతమంది, బిలో కొంతమంది అండ్ సిలో మాలకు సంబంధించి ఇంకొంతమంది ఉపకులాలకు సంబంధించి యాడ్ చేశారు. సో ఇది ప్రాపర్ ఉందంటారో లేదా దీంట్లో ఏమైనా చేంజెస్ కావాలని చెప్పేసి మీరు అంటారు? ఇదైతే కరెక్ట్ లేదండి. జనాభా లెక్క పరంగా అయితే మాల వాళ్ళని 2,30,000 మందిని తీసేసారు. అంటే వాళ్ళు మీకు ఓట్లు వేయట్లేదా, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదా అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లే. అసలు ఈ ఏబిసి వర్గీకరణ అనేది ఉంది కదా, అసలు ఇది చాలా రాంగ్. ఏబి తర్వాత సి అనేది మాల వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ 3-4 జాబ్స్ ఉంటాయి, వాళ్ళందరూ ఫుల్ అయిపోయిన తర్వాత మాల వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? ఆ మాలలో కూడా ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళకి ఎప్పుడు జరుగుతుంది? ఇది కరెక్ట్ అసలు 100కి 200% ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు ఇలాగే చేస్తే రేవంత్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ, నీ ముఖ్యమంత్రి పదవికి కూడా మేము అడ్డొస్తామని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఇంత ముందు కూడా మీరు మాట్లాడుతూ బట్టి విక్రమార్కని కూడా మాల జాతి ద్రోహిగా అని చెప్పేసి కూడా ప్రకటించడం ఎందుకు మేడం?
100% అండి. బట్టి విక్రమార్క కానీ మల్లు రవి కానీ, మల్లు రవి మాతో పాటే కంటెస్టింగ్ చేసిన ఎంపీ. ఆయన మేము అనుకున్నాం ఏంటంటే సరే మాలో ఎవరైనా ఒక ఎస్సీ పర్సన్ రావాలి అని అనుకున్నాం కాబట్టి తనకి నేనే ఓటేసిన. నేను ఒక కంటెస్టింగ్ ఎంపీని, తనకి నేను ఓటేసిన. అట్లాంటప్పుడు నువ్వు మాలలోకి అన్యాయం జరుగుతున్నప్పుడు నీ సీటు కోసం నువ్వు రక్షించుకోవడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదా, ఇది దాసరి భారతి గారు చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే ఎస్సీ వర్గీకరణ గవర్నమెంట్ చేసిందో సో అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తాను. సో ఏబీసీ అని మూడు కేటగిరీస్గా డివైడ్ చేసి సో దాని తర్వాత ఫస్ట్ ఉన్నాను 3-4 జాబ్స్లో. సో మా దగ్గరకు వచ్చేదాకా 0.5, 0.4 వరకు వస్తుంది. సో కాబట్టి మేము ఎప్పుడు చదువుకోవాలి, మేము ఎప్పుడు జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపీట్ వాహిని టీమ్ ఫ్రమ్ హైదరాబాద్.